Students, today our concept is jar files. Jar, which is nothing but Java HU. Jar file is a file that contains compressed version of class files, audio files, image files or directories. సో జార్ ఫైల్స్ అంటే ఏంటి అంటే కనుక జార్ ఫైల్స్ అంటే కంప్రెస్డ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటినే జార్ ఫైల్స్ అంటాం. సో కంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట జార్. జిప్ ఎలా యూజ్ చేస్తాం, విన్ జిప్, విన్ రేర్ అని చెప్పి సేమ్ అలాగే జార్ ఫైల్స్ అనేవి ఏంటి అంటే కనుక జావా హెచ్ఈ ఫైల్స్. ఇందులో ఎలాంటి కంప్రెస్డ్ ఫైల్స్ ఉంటాయి అంటే కనుక క్లాస్ ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, ఇమేజ్ ఫైల్స్ కానీ, డైరెక్టరీస్ కానీ ఇవన్నీ కూడా కంప్రెస్ చేయడానికి జార్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జిప్ అనేది తీసుకున్నాం, జిప్ ఫైల్స్ అంటాం. జిప్ ఫైల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం? సైజుని రెడ్యూస్ చేయడానికి, కంప్రెస్ చేసి సైజు రెడ్యూస్ అవ్వడం కోసం మనం జిప్ ఫైల్స్ యూజ్ చేసేవాళ్ళం. జిప్ ఫైల్స్ని కంప్రెస్ చేసి మళ్ళీ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కంపల్సరీగా మనకి విన్ జిప్ కానీ, విన్ రేర్ కానీ సాఫ్ట్వేర్స్ అవసరం అయ్యాయి. సో ఈ జార్ ఫైల్స్ అనేవి అలా ఏం కాదు. జార్ ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కంప్రెస్ చేసేసి జార్ ఫైల్స్లో పెడతాం కదా, వాటిని కంప్రెస్ చేసాక వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ చూసేయచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఓపెన్ చేసి వ్యూ అనేది చూడొచ్చు. బట్ జిప్ ఫైల్స్ అనేవి అలా కాదు. జిప్ ఫైల్స్ మస్ట్గా మనకి ఏం కావాలి, ఎక్స్ట్రాక్ట్ చేసే దాని వ్యూ అనేది చూడగలుగుతాం. అది వేరియేషన్ జార్ ఫైల్స్కి, జిప్ ఫైల్స్కి. సో టు క్రియేట్ జార్ ఫైల్స్, జావా సాఫ్ట్ పీపుల్ హ్యావ్ ప్రొవైడ్స్ జార్ కమాండ్స్. సో మీరు ఇప్పుడు నార్మల్ ఫైల్స్ నుంచి జార్ ఫైల్స్లోకి అంటే కంప్రెస్డ్ ఫైల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక మనకి జార్ కమాండ్స్ అనేవి యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో దాని కమాండ్ చూడండి. ఇప్పుడు మీరు ఒక ఫైల్కి కంప్రెస్ చేయాలి అనుకుంటే కనుక, జార్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఏం చేయాలంటే కనుక జార్ సిఎఫ్ జార్ ఫైల్ నేమ్ ఇన్పుట్ ఫైల్స్ అని ఈ విధంగా మనం ఫార్మేట్లో ఇచ్చినట్లయితే మనకి మన ఫైల్కి జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. జార్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెస్డ్ ఫైల్. ఇక్కడ జార్ అనేది ఏంటి అంటే కనుక కమాండ్, కంప్రెస్ అవ్వడానికి యూజ్ చేసే కమాండ్. సిఎఫ్ అనేది ఏంటి అంటే కనుక క్రియేట్ ఫైల్. జార్ ఫైల్ నేమ్ ఏంటి అంటే కనుక మీ ఫైల్ ఎక్కడైతే ఉందో దాని యొక్క ఫైల్ నేమ్. ఓకేనా? ఇన్పుట్ ఫైల్ అనేది దాని యొక్క దాని ఎక్స్టెన్షన్ అనుకుందాం పోనీ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ ప్యాకేజ్ అనేది ప్యాక్ అనుకుందాం. ప్యాకేజ్ ప్యాక్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సి డైరెక్టరీ అనుకుందాం. సో సి డైరెక్టరీలో ప్యాకేజ్ ప్యాక్ అనేది కనుక ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా జార్ ఫైల్లో కన్వర్ట్ చేస్తామంటే కనుక ఇది సి డైరెక్టరీలో ఉంది కాబట్టి దాని పాత్ సి అని ఇవ్వాలి. తర్వాత జార్ అనే కమాండ్ యూజ్ చేయాలి. జార్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ ఫైల్ కమాండ్ సిఎఫ్ అని ఇవ్వాలి. తర్వాత మీరు దేన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ప్యాకేజ్ ప్యాక్ని కదా, సో ప్యాక్ అనే నేమ్ ఇవ్వాలి. దాని ఫైల్ నేము డాట్ జార్ మళ్ళీ ప్యాక్ అని ఇవ్వాలి. సో ఈ విధంగా క్రియేట్ చేసినట్లయితే జార్ ఫైల్ అనేది మీ ప్యాక్ అనే సి డ్రైవ్లో ఉన్న మీ ప్యాక్కి ఏం జరుగుతుంది, జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే కంప్రెస్డ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసి యూజింగ్ జార్ కమాండ్. సో వితౌట్ మనకు అక్కడైతే కంపల్సరీగా సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ అవసరం లేకుండా జస్ట్ జార్ అనే కమాండ్ ద్వారా కంప్రెస్ చేసేయచ్చు అనమాట. వ్యూ కూడా డైరెక్ట్గా కనిపించేస్తుంది. జస్ట్ దాని సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూసినట్లయితే టు వ్యూ ది కంటెంట్ ఆఫ్ జార్ ఫైల్. మరి వ్యూ చూడాలంటే అక్కడైతే కంపల్సరీగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాం. బట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా వ్యూ చూసేయచ్చు అన్నాం. ఏ కమాండ్ ద్వారా వ్యూ చూస్తాము అంటే కనుక టీఎఫ్. టు వ్యూ ది కంటెంట్ ఆఫ్ జార్ ఫైల్ వీ కెన్ యూజ్ ది జార్ కమాండ్ యాజ్ జార్ టీఎఫ్ జార్ ఫైల్ నేమ్. జనరల్గా మనం కంప్రెస్ చేసిన ఫైల్స్ని, జిప్ ఫైల్స్ని కంపల్సరీగా వ్యూ చూడాలి అంటే కనుక మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మాత్రమే వ్యూ చూడగలం. బట్ ఇక్కడ మనకి అలాంటి ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక కమాండ్ యూజ్ చేసి డైరెక్ట్ వ్యూ అనేది చూడొచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం జార్ అనే కమాండ్ ఇచ్చి టీఎఫ్ జార్ ఫైల్ నేమ్ అనేది ఇస్తే కనుక మనకి దాని యొక్క కంటెంట్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో జార్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫైల్ క్రియేట్ చేస్తే సిఎఫ్ అని యూజ్ చేస్తాం. దాంట్లో ఉన్న కంటెంట్ని చూడాలంటే టీఎఫ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఏమని ఇచ్చాం, ప్యాక్ అని ఇచ్చాం కాబట్టి ప్యాక్ అనగానే ఏం జరుగుతుంది, కంప్రెస్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో అందులో ఉన్న డేటా అనేది మనకి వ్యూ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి, విజిబిలిటీ ఆఫ్ ది క్లాస్.
అంటే నేను యాక్సెస్ స్పెసిఫైర్ని అక్కడ స్పెసిఫై చేసినట్లయితే ఆ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి విజిబిలిటీ అవుతుంది, దాని యొక్క విజిబిలిటీ ఏంటి అనేది యాక్సెస్ స్పెసిఫైయర్స్. సో దెర్ ఆర్ 5 types of access specifiers. One is public, second one is protected, third one is friendly, which is nothing but default, fourth one is private protected, fifth one is private. సో ఇవన్నీ ఏంటి యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఈ 5 కూడా యాక్సెస్ స్పెసిఫైయర్స్. ఇవేంటి యాక్సెస్ లొకేషన్స్. అంటే నేను ఇప్పుడు పబ్లిక్ అని కనుక క్లాస్కి స్పెసిఫై చేస్తే దాని యొక్క యాక్సెసిబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ప్రైవేట్ అని ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ప్రొటెక్టెడ్ అని ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సెసిబిలిటీ ఉంది. సో ఆ యాక్సెసిబిలిటీ యొక్క లొకేషన్ చెప్పడాన్ని దీని ఈ సేమ్ క్లాస్ ఇవన్నీ కూడా యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుతాం. ఇవన్నీ కూడా యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనమాట. సో నేను క్లాస్కి కనుక యాక్సెస్ స్పెసిఫైయర్ మెన్షన్ చేసినట్లయితే అది ఎక్కడి నుంచి ఎక్కడికి యాక్సెసిబిలిటీ ఉంటుంది అంటే సేమ్ క్లాస్లో నేను ఆ క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను. సబ్ క్లాస్లో కూడా, సబ్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అదే క్లాస్లో ఉన్న సబ్ ప్యాకేజ్లో యాక్సెస్ చేసుకోగలుగుతాను. అదర్ క్లాస్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అదే ప్యాకేజ్లో వేరే క్లాస్ ఉంటే కనుక అక్కడ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్ అంటే వేరే ప్యాకేజ్, వేరే ప్రోగ్రాంలో వేరే ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. నాన్ సబ్ క్లాస్ ఇన్ అదర్ ప్యాకేజ్, నాన్ సబ్ క్లాస్లో కూడా అదర్ ప్యాకేజెస్లో నాన్ సబ్ క్లాసెస్ అంటే సేమ్ క్లాస్ కాకుండా అదర్ క్లాసెస్లో కూడా యాక్సెసిబిలిటీ అనేది చేయగలుగుతుంది. దట్ మీన్స్ పబ్లిక్ కనుక నేను క్లాస్కి యూజ్ చేసినట్లయితే వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. దట్ క్లాస్ కెన్ బి యాక్సెస్ టు ఎనీవేర్, ఎక్కడైనా యాక్సెసిబిలిటీ అనేది పాసిబుల్ అవుతుంది పబ్లిక్ అని కనుక నేను క్లాస్కి యాక్సెస్ స్పెసిఫైయర్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కనుక యూజ్ చేస్తే నాకు యాక్సెసిబిలిటీ ఎనీవేర్ యాక్సెస్ అవుతుంది కానీ ఒకే ఒక ప్లేస్లో యాక్సెసిబిలిటీ ఉండదు. అదేంటి అంటే కనుక వేరే ప్యాకేజ్లో ఉన్న నాన్ సబ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రం మనకి ఆ క్లాస్ యాక్సెసిబిలిటీ పాసిబిలిటీ కాదు. ఓకేనా. నెక్స్ట్ friendly is nothing but default. If we cannot use access specifier to the class by default, public is assigned అనమాట. అది తెలుసు కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్లీ అండి కనుక క్లాస్కి ముందు అసైన్ చేస్తే విజిబిలిటీ దాని యాక్సెసిబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే కనుక క్లాస్కి ఆ క్లాస్కి సేమ్ క్లాస్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. సేమ్ ప్యాకేజ్ ఇన్ సబ్ క్లాస్లో ఉండేటువంటి సేమ్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాస్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. అదర్ క్లాసెస్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అదర్ ప్యాకేజెస్ వచ్చేటప్పటికి యాక్సెసిబిలిటీ ఉండదు. సేమ్ ప్యాకేజ్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం కానీ అదర్ ప్యాకేజెస్లో యాక్సెస్ చేసుకోలేం. ఫ్రెండ్లీ అని యూజ్ చేస్తే అదర్ ప్యాకేజెస్లో ఆ క్లాస్ని యూజ్ చేసుకోలేం. సేమ్ ప్యాకేజ్లో మాత్రమే, సేమ్ ప్యాకేజ్లో ఉన్న సేమ్ క్లాసెస్, సేమ్ ప్యాకేజ్లో ఉన్న అదర్ క్లాసెస్, సేమ్ ప్యాకేజ్లో ఉన్న సబ్ క్లాసెస్, సబ్ ప్యాకేజెస్ ఇలా తప్ప మనం వేరే అదర్ ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రెండ్లీ క్లాస్ని యాక్సెస్ చేసుకోలేం. ఓకేనా. నెక్స్ట్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్. ఈ రెండింటి యొక్క కాంబినేషనే ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా నోయే. ఓకేనా. సో ఇక్కడ యాక్సెసిబిలిటీ వచ్చేటప్పటికి 2 ప్లేసెస్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఒకటి సేమ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఇంకొకటి సబ్ క్లాస్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్. సేమ్ క్లాస్ సబ్ క్లాస్ ఈ రెండిట్లోనే ఒక ప్యాకేజ్లో ఉన్న సేమ్ క్లాస్లోనే సబ్ క్లాస్లో తప్ప ఇంకెక్కడ యాక్సెస్ చేసుకోవాలి. అదర్ ప్యాకేజెస్లో కానీ అదర్ క్లాసెస్లో కానీ యాక్సెస్ చేసుకోవాలి. ఓన్లీ సేమ్ క్లాస్ సబ్ క్లాస్ ఈ రెండిట్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం ఆ క్లాస్ని. ఓకేనా. నెక్స్ట్ ప్రైవేట్ అని కనుక ఇచ్చాను అంటే ఆ క్లాస్ని ఆ క్లాస్లో తప్ప ఇంకెక్కడ యాక్సెసిబిలిటీ కాదు, ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్ మాత్రమే యాక్సెసిబిలిటీ పాసిబుల్ అవుతుంది. సో ఇది యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్రియేటింగ్ ఏపీఐ డాక్యుమెంట్. Creating API document is nothing but creating a HTML file. So we can create document API in Java by the help of Java doc tool. So మీరు జావా ఏపీఐ డాక్యుమెంట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఏ టూల్తో యూజ్ చేస్తామంటే జావా డాక్ టూల్ అని చెప్పి మనకి జావా డాక్, జావా-సి, జావా-హెచ్, జావా-పి అని చెప్పి మనం టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అందులో జావా డాక్ అనేది ఒకటి మాట్లాడాం. సో జావా డాక్ అనే టూల్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఏపీఐ డాక్యుమెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఏపీఐ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఏపీఐ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే జావా డాక్ అనే కమాండ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్ జావా ఫైల్ వీ మస్ట్ యూజ్ ది డాక్యుమెంటేషన్ కమాండ్. ఎలా యూజ్ చేస్తాం డాక్యుమెంటేషన్ కమాండ్ జావా ఫైల్లో,
ఒక స్లాష్ యూస్ చేసి 2 స్టార్స్ యూస్ చేసి అండ్ సో ఆన్ అంటే ఇక్కడ మెసేజ్ రాసుకుని తర్వాత స్టార్ పెట్టి ఎండ్ చేస్తాం. టు పోస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ది క్లాస్ మెథడ్ కన్స్ట్రక్టర్స్ ఫీల్డ్స్ ఎక్సెట్రా. సో కామెంట్స్ జావా ఫైల్స్లో కామెంట్స్ అప్లై చేయాలంటే కామెంట్కి ఎలా యూస్ చేస్తాం? కామెంట్ అంటే కనుక ఈ విధంగా స్లాష్తో స్టార్ట్ చేసి స్టార్స్ పెట్టి మళ్ళీ స్లాష్తో ఎండ్ చేస్తాం. ఈ విధంగా మధ్యలో కామెంట్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. లెట్ us see the simple class that contains the documentation comment. సో డాక్యుమెంటేషన్ కామెంట్ ఉండే విధంగా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. సో ఇంకా నేను క్లాస్ ఎం అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ నేను డాక్యుమెంట్ ఇంక్లూడ్ చేశాను చూడండి. దిస్ క్లాస్ ఈజ్ యూజర్ డిఫైన్ క్లాస్ దట్ కంటైన్స్ వన్ మెథడ్ క్యూబ్ అని చెప్పి కామెంట్ పెట్టాను. కామెంట్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ మెసేజ్, యూజర్ అండర్స్టాండబుల్ మెసేజ్ దట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఇదేమి ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి కామెంట్ అనమాట. సో నేను ఇక్కడ క్లాస్ ఎం అనే ఒక క్లాస్ నేమ్ ఏం పెట్టాను? ఎం అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్లో ఒక మెథడ్ పెట్టాను, ఏంటది? క్యూబ్. దీని యొక్క క్యూబ్ అనే మెథడ్లో ఎన్ అనే ఒక వేరియబుల్ని పాస్ చేశాను, ఇంటీజర్ వేరియబుల్ని. సో దీని క్యూబ్ అనే మెథడ్ని ఏ విధంగా రాశాను అంటే కనుక దిస్ క్యూబ్ మెథడ్ ప్రింట్స్ ది క్యూబ్ ఆఫ్ ది గివెన్ నెంబర్. సో ఈ క్యూబ్ అనే మెథడ్ ఏ విధంగా రాశాను కోడ్ అంటే కనుక ఏదైతే నెంబర్ పాస్ చేశానో దాని యొక్క క్యూబ్ ఫైండ్ చేసే విధంగా నేను కోడ్ అనేది బిల్డ్ చేశాను అనమాట. సో అది నేను ఇక్కడ ఈ మెథడ్ వర్క్ ఏంటి అనేది ఒక కామెంట్ పెట్టుకున్నాను. సో క్యూబ్ అంటే ఏదైతే గివెన్ నెంబర్ ఎన్కి క్యూబ్ ఫైండ్ చేయాలంటే ఎన్ ఇంటూ ఎన్. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఆ విధంగా దీనికి కోడ్ రాశాను. సో నేను అక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. దీన్ని ఏపీఐ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక వి నీడ్ టు యూజ్ ది జావా డాక్ టూల్ ఫాలోడ్ బై జావా ఫైల్ నేమ్. జస్ట్ జావా డాక్ ఫైల్ నేమ్ అని ఇస్తే కనుక మనకి ఏం జరుగుతుంది? ఆ ఫైల్కి HTML ఫైల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? డాక్యుమెంట్ ఏపీఐ క్రియేట్ చేయాలంటే జస్ట్ జావా డాక్ టూల్ అనేది యూజ్ చేస్తే చాలు. దీన్ని కంపైల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏం చేస్తామంటే జావా డాక్ అనే కమాండ్ యూజ్ చేసి జావా డాక్ స్పేస్ క్లాస్ నేమ్ ఏమని ఇచ్చాం? ఎం అని ఇచ్చాం. .java అని ఇలా క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది అంటే కనుక ఆటోమేటిక్గా డాక్యుమెంట్ ఏపీఐ అనేది జనరేట్ అయిపోతుంది. Now there will be created a lot of HTML files. Open the index.html file to get the information about the classes. So information ఆ క్లాస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాలంటే జస్ట్ index.html అని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లాసెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కంపైల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ జావా డాక్ అనే కమాండ్ ద్వారా ఏం చేస్తాము? ఆ జావా ఫైల్ ఏదైతే ఉందో దాన్ని HTMLలోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇది ఏపీఐ డాక్యుమెంట్ని క్రియేట్ చేసే process. Thank you everyone.